వెల్కమ్ టు సతీష్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిషన్స్. మేము ఇప్పుడు చేవల్లో ఉన్నాము. అన్న మలేష్ అన్న, నమస్తే అన్న. హలో అన్న, నమస్తే. మా మిషన్ తీసుకున్నారు, ఎలా ఉంది అన్న మిషన్? మరి పర్ఫార్మెన్స్ ఈ రోజు అంతా చెక్ చేసుకున్నాము, అన్ని ఆయిల్స్ పట్టినాము ఈరోజు. ఈరోజు ఫస్ట్ గ్రౌండ్నట్తో స్టార్ట్ చేసి మస్టర్డ్తో ఎండ్ చేసినాము. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్, ఎక్కువ ఇబ్బంది లేదు. చాలా హ్యాపీగా ఒక్కళ్ళున్నా పని చేసుకోవచ్చు. చాలా బాగుంది మిషన్ అన్న. ఇంకా మిషన్తో పాటు కొన్ని ఆల్టరేషన్ చేశాను, చాలా బాగా ముందే చేశాను కదా ఆల్టరేషన్. ఇక్కడ వెల్డింగ్ మిషన్ తీసుకొచ్చి అన్ని హోల్స్ వేసి నట్ బోల్ట్లు బిగించి, ఇంకా ఇక్కడ దీంతో పాటు కింద జాలి, అసలు దీనికి మేము కింద జాలి పెట్టుకునే అవసరం లేకుండా పైననే జాలి పెట్టించిండు. అసలు చాలా అద్భుతంగా ఉందన్న, చాలా థ్యాంక్ యూ. అసలు చాలా థ్యాంక్స్ అన్న. అసలు మీరు మాకు ఇంత ఈజీగా ఇట్లా చేసిస్తారని చెప్పి ప్రతి ఒక్కటి నేర్పించడం లేదన్న మీకు? అన్ని నేర్పించింది. పల్లి ఎలా పెట్టాలి, నువ్వులు ఎలా పెట్టాలి, సన్ఫ్లవర్ ఎలా పెట్టాలి, కుసుమ, కొబ్బరి అన్ని ప్రతి ఒక్కటి నేర్పించాను కదా అన్న. అన్ని నేర్పించారట. ఎట్లుందన్న, ఈజీ ఉందా? మరి ఈజీ అవ్వడానికి ఫస్ట్ భయపడ్డాం, అంతా యూట్యూబ్లోనే చూసుకున్నాం మేము. అరే వాళ్ళు చేస్తుర్రు, వాళ్ళకి అలవాటు ఉంది, అసలు మనం చేయగలుగుతామా లేదా, అసలు దీనికి రావచ్చా లేదా అనుకున్నాము. కానీ ఈజీ, చాలా ఈజీగా మీరు నేర్పించడం మాత్రం చాలా బాగుంది అన్న. వేరే వాళ్ళు వస్తే ఎట్లుంటున్నావు, కానీ ఈ రోజంతా నిన్నొచ్చిండన్న, నిన్నొచ్చి రాత్రి మిషన్స్ సగం ఫిట్ చేసి మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత ఆల్టరేషన్స్ అన్ని చేసిన తర్వాత 11 గంటల నుంచి ఇప్పటి వరకు అన్న పక్కనే ఉండి ప్రతిదీ పిన్ టు పిన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రతి సీడు మొత్తం ఎట్లొస్తుంది, ఎట్లా తీయాలి, ఎట్లా పోయాలి అంతా చూపించి చాలా బాగా నేర్పించారు. అసలు అంతా ఈజీగా సెట్ అయిపోయింది. అనుకోలే మేము. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నంత ఫీల్ ఉంది నాకు. ఓకే అన్న, థ్యాంక్ యూ. చెప్పండి అన్న, మీరు కూడా ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పండి. ఖచ్చితంగా సతీష్ అన్న దగ్గర మిషన్స్ తీసుకోండి. మన తెలంగాణలో, మన ఏపీలో కానీ, ఏపీకి కానీ, తెలంగాణ కానీ, మన తెలుగు అబ్బాయి మిషన్స్ ఎక్కడ మన తెలంగాణలో లేవు. అన్ననే తీసుకొస్తాడు, అన్ననే ఫిట్ చేస్తాడు. మన ప్రైజ్ కూడా దగ్గర నుండి నేర్పిస్తారు. ప్రైజెస్ కూడా రీజనబుల్లా, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం రాకుండా చేసిపోతుండు. ఫస్ట్ ఫిట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన ఇంకేమున్నా కానీ, మన ఆల్టరేషన్స్ కానీ, ఇంకా దీనికి సంబంధించిన కింద జాలి కానీ, ఆ మోటార్ ఫిట్టింగ్లో కొంచెం చిన్నగా మిస్టేక్స్ ఉంటాయి, అవి కానీ, ఇంకా ఎలక్ట్రికల్ సంబంధించిన పనులు ఏమన్నా వేరే వాళ్ళు కరెక్ట్ చేయకపోయినా కానీ అన్నీ ఆల్రౌండర్ అన్న. అన్నీ సెట్ చేసి ఇచ్చి నీట్గా మొత్తం అంతా పెట్టి, మీరు ఎన్ని సీట్స్ ఉన్నాయో అన్ని సీట్స్ అన్నీ పట్టించి చూపించి నేర్పించి వెళ్తారు. ఖచ్చితంగా అన్నను మీరు కన్సల్ట్ అవ్వచ్చు. 100% జెన్యూన్ పర్సన్. మీరు కాల్ చేయండి, సతీష్ అన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి, తెలుసుకోండి, మాట్లాడి మీ అడ్రస్ చెప్పండి, అన్న చూస్తాడు. అన్న దగ్గర కూడా వెళ్ళండి. మేము కూడా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అన్న దగ్గర కూడా మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్ని చూసుకోండి. అక్కడ కూడా మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. అక్కడ పట్టిస్తాడు, అక్కడ కూడా మిషన్ ఉంటుంది, చూడొచ్చు. మీరు అక్కడ వచ్చి అక్కడ చూడొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్, పెద్ద కష్టమైంది కాదు. ఇప్పుడు ఆయిల్స్ అనేది న్యాచురల్గా ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. మంచి బిజినెస్, ఎవరైనా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న.
ఇటు సైడ్ ఉండు. అంటే మనం ముందుగా మనము కేక్ తీసుకోవాలి ఇట్లాంటిది. ఓకే. ఒక 8 kg తీసుకోవాలి కేకు. దేనికైనా ఫస్ట్ మిషన్ మనం రన్ చేయాలంటే ఫస్ట్ మిషన్ హీట్ చేయాలంటే ఒక 8 kg కేక్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు తీసుకోవాలి. ఇట్లా చిన్న ఓకే. చేసుకున్న తర్వాత లైట్గా వాటర్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ అన్న 400 ml అన్న హాఫ్ లీటర్ అన్న 400 ml హాఫ్ లీటర్ వాటర్ వేసి చిల్లరించి మళ్ళీ కలుపుకోవాలి మంచిగా. ఓకే. ఒక 2 minutes పక్కన పెట్టుకోవాలి. ఓకే. పక్కన పెట్టుకున్న తర్వాత తీసుకొని ఇక్కడ పెట్టుకొని ఓకే. మెల్లిగా వేయాలి స్టార్టింగ్లో. ఓకే. కొద్దిగా వేసుకోవాలి. చేతితోటి. పిడకల్లో ఎంత వస్తే అంత వేసుకోవాలి. చేతితోటి కొద్దిగా వేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఏర్పడుతుంది కేక్ వస్తుంది లేదా వస్తుంది కదా అట్లనే వేస్తూ ఉండాలి. మెల్లిగా ఒక ట్రిప్ అయ్యే వరకు మొత్తం లోపల మొత్తం ఉంటే ఉంచొద్దు. మెల్లిగా వేస్తూ ఉండాలి. లోపల అయిపోలేదు ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది కేకు. మనం వేస్తూ ఉండాలి. ఒకటేసారి మొత్తం గుమ్మడి చేసేయాలి. ఇప్పుడు మన కేక్ బయటకు వస్తుందంటే గుమ్మడి చేసేయాలి. మన లోపల తిరుగుతుంది బయటకు వెళ్ళిపోతుంది. ఇంత కలిపేసాను దీనిలో. అది దీనిలో కొన్ని దానిలో కొన్ని కింద నుంచి చూపించేయండి అన్న. ఓకే. ఇప్పుడు తీసుకోండి అన్న. ఇప్పుడు ఇది తీసుకోండి. దీనిలో తీసుకోవాలా? చాలు దీనిలో పోతే చాలు. ఇట్లా 2 వేసుకోవాలి ఇట్లా. ఓకే.
అన్న మన మిషన్తో పాటు ఇది కంట్రోల్ ప్యాన్ కూడా ఇచ్చాము మనము మిషన్తో పాటు. వేరే వాళ్ళు ఎక్కడ ఎవరు దీనిలో మనకైతే ఫార్వర్డ్ స్విచ్ ఉంటుంది, రివర్స్ స్విచ్ ఉంటుంది, ఆఫ్ బటన్ ఉంటుంది, ఎమర్జెన్సీ స్విచ్ ఉంటుంది. చూసుకోవచ్చు అన్న మీరు దీనిలో అన్ని రీడింగ్స్ అన్నీ ఉంటాయి. దీనిలో వోల్టేజ్ ఎంత వస్తుంది ఇంకా కానీ చూడండి. చూడన్న మీరు బాడీ కూడా చూడొచ్చు, హెవీగా ఉంటాయి బాడీ మొత్తం, చాలా హెవీగా ఉంటుంది. మొత్తం స్టీల్, లోపల వరంస స్టీల్ ఉంటుంది. లోపల ఆల్ట్రేషన్ చేసారు చూసారు కదా మీరు, బాగుందన్న ఆల్ట్రేషన్ చాలా బాగుందన్న. మన కేక్ కటింగ్ పెట్టి గెలుపుతా ఉంటారు వేరే వాళ్ళు, మనకు అసలు ఎట్లాంటి చేసినా కానీ మొత్తం అంతా అదే చేసుకొని మొత్తం అంతా అడుగు తీసుకుపోతుంది. అది చాలా ఈజీ ఉంది, దాంట్లో చేయబెట్టే అవసరం లేకుండా ఉంది. పోసినామంటే గతం అదే గుంజేసుకుంటుంది. చాలా బాగుందన్న, మీ ఆల్ట్రేషన్ మాత్రం ఎక్సలెంట్. అది చూడన్న మీరు పట్టిన ఆయిల్స్ పట్టండి. ఇది వచ్చేసి పల్లి నూనె, గ్రౌండ్ నట్టు పల్లి నూనె. ఇది కుసుమ నూనె, తెల్ల కుసుమ అంటారు కదా, తెల్ల కుసుమ నూనె. సన్ఫ్లవర్, ఇది వచ్చేసి సన్ఫ్లవర్, నల్ల కుసుమ. ఇది నువ్వుల నూనె, ఇప్పుడే పట్టినాము, ఇంకా దీన్ని ఫిల్టర్ అవ్వలేదు. 2 days అయితే ఫిల్టర్ అయిపోతుంది. ఇది మస్టర్డ్ ఆయిల్, ఇది మస్టర్డ్ ఆయిల్తో ఎండి చేసినాము, ఇప్పుడే మిషన్ ఆపేసినాము, మస్టర్డ్ ఆయిల్తో ఎండి చేసినాము. ఇది ఫిల్టర్ అండి, చూడొచ్చు మీరు, ఫిల్టర్ ఇది 10+ ఫిల్టర్. ఇది దీన్ని ఇంకా ఓపెనింగ్ చేయలేదు మోదీ, ఆయిల్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి మేము దీన్ని ఇంకా రన్ చేయలేదు. అన్న తర్వాత చెప్పాను అలా రన్ చేసేలో అన్న చూసుకుంటాడు. అన్న అంతా చూపించిండు. మామూలుగా చాలా ఈజీ ప్రాసెస్ అది. ఆయిల్లో ఆ పైప్ వేస్తే ఇది దీంట్లో నుంచి ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి ఆయిల్ వస్తుంది. దాన్ని బాటిల్స్లో కానీ మన ఇంకేమైనా ఉంటే దాంట్లో నింపుకొని తీసుకెళ్ళిపోవచ్చు, ఈజీ.